ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నానండి. సీనియర్ గిత్తలు 4 గిత్తలను అయితే పెంచి పోషిస్తున్నటువంటి యువ రైతును మీకు పరిచయం చేస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్, యువ రైతును మీకు పరిచయం చేస్తున్నానండి. గుత్తి ఆదిల్ గారు, కమలాపురం గ్రామం, కమలాపురం మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా అండి. వారి దగ్గర మొత్తం 4 గిత్తలు ఉన్నాయి. 4 గిత్తలు కూడా సీనియర్స్ విభాగానికి సంబంధించినటివే. ఈ గిత్త వచ్చేసి గ్యాంగ్స్టర్ అండి. ఈ ముందుగా బిజినగిరి జంబన్న దగ్గర నుండి కాలనీ భాస్కర్ రెడ్డి గారు ఆ రోజు 9,10,10,000 కొనుగోలు చేశారు. కాలనీ భాస్కర్ రెడ్డి దగ్గర నుండి తోట కుమారి వాళ్ళు 6 లక్షలు కొనుగోలు చేశారు. వాళ్ళ దగ్గర నుండి గుత్తి ఆదిల్ వాళ్ళు కొనుగోలు చేశారు. తోట కుమారి వాళ్ళ దగ్గర నుండి ఆదిల్ వాళ్ళు కొనుగోలు చేశారండి. ప్రస్తుతానికి ఈ గిత్త సీనియర్స్ విభాగంలో ఉంది. రైట్ సైడ్ పోతుందండి గిత్త. ఈ గిత్త పేరు గ్యాంగ్స్టర్ అండి. అలాగే ఇంకో గిత్త చూద్దాం. ఈ గిత్త సోమలదొడ్డిదండి. ఈ గిత్త పేరు రాకి. ఈ గిత్త కూడా ప్రజెంట్ సీనియర్స్ విభాగంలోనే ఉందండి. ఈ గిత్త ప్రస్తుతానికైతే లెఫ్ట్లో ఉందండి. ఇరుపక్క వస్తుంది, రైట్ లెఫ్ట్ ఇరుపక్క వస్తుందండి. ఈ గిత్త సీనియర్స్ విభాగంలో ఉంది. సోములదొడ్డిదండి గిత్త. సోములదొడ్డి వాళ్ళ దగ్గర నుండి ఆదిల్ వాళ్ళు కొన్నారు. అలాగే ఇంకో గిత్తను పరిచయం చేస్తానండి. సీనియర్స్ విభాగంలో హెవీ కాంపిటీషన్ గిత్త అయినటువంటి బోడి గిత్త అండి. ఈ గిత్త ఆడిన పందాలు ఇంతవరకు ఏ గిత్త ఆడలేదండి. చాలా పందాలు ఆడింది. న్యూ కేటగిరీ విభాగం కానివ్వండి, ఓల్డ్ కేటగిరీ విభాగం కానివ్వండి, సీనియర్స్ విభాగం కానివ్వండి, చాలా పందాలు ఆడింది. ఈ గిత్తను కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు వ్యవసాయంలో ఉన్నప్పుడు కొన్నారండి. న్యూ కేటగిరీ లోకల్ విభాగం సేద్యం మీద అన్నప్పుడు ఈ గిత్తను కొనుగోలు చేశారండి కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు. తర్వాత న్యూ కేటగిరీ విభాగంలో ఆడింది. తర్వాత ఓల్డ్ కేటగిరీ విభాగంలో కొన్ని పందాలు ఆడింది. తర్వాత సీనియర్స్ విభాగంలో మంచి ప్రదర్శన కనబరుస్తుందండి బోడిగిత్త. చాలామంది అడుగుతున్నారండి బోడిగిత్త ఎక్కడుందని. ప్రస్తుతానికైతే ఆదిల్ దగ్గర ఉందండి గిత్త. బోడి గిత్త అండి. ఇప్పటి వరకు ఏ గిత్తే కానీ ఆడనని పందాలు ఆడిందండి బోడి గిత్త. కేటగిరీ కానివ్వండి, ఓల్డ్ కేటగిరీ కానివ్వండి, సీనియర్స్ విభాగం కానివ్వండి. అలాగే ఇంకో గిత్తను కూడా మీకు పరిచయం చేస్తానండి. రెడ్ మిర్చి అండి. నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి, బాలయ్యగారిపల్లె వారి దగ్గర నుండి కొనుగోలు చేశారండి ఈ గిత్తను. ఈ గిత్త కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇస్తుంది. ఈ గిత్త 6 పనులలో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు 6 పనులలో ఆడిందండి. దీని దత్తలోది మొగధీర గిత్త. కేటగిరీలో మొగధీర ఈ గిత్త ఆడాయండి. తర్వాత ఓల్డ్ కేటగిరీ కూడా ఆడాయి. ఈ గిత్త దత్తలోదే అండి మొగధీర ఎంసీ వారి దగ్గర ఉన్నటువంటి మొగధీర గిత్త. ఈ గిత్తతో పాటు దత్తలో ఆడిందండి ఓల్డ్ కేటగిరీ. తర్వాత పసుపులేటి రమణయ్య గారు కొన్నారండి ఈ గిత్తను. డివిఆర్ వాళ్ళ దగ్గర నుండి తెచ్చిన గిత్తను పసుపులేటి రమణయ్య వాళ్ళది కొన్నారు. వాళ్ళ దగ్గర నుండి గార్లదీన్నె రామాంజలి వాళ్ళు కొన్నారు. గార్లదీన్నె రామాంజలి వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వచ్చింది. తర్వాత వీళ్ళు తీసుకున్నారండి. ఈ ప్రస్తుతానికైతే ఈ గిత్త ఓల్డ్ కేటగిరీలో ఉంది. సీనియర్స్ విభాగానికి త్వరలో దిగబోతుందండి. నాలుగు మంచి ప్రదర్శన ఇచ్చేటువంటి గిత్తలను పెంచి పోషిస్తున్నటువంటి యువ రైతు అలాగే సారథ్యంలో చక్కటి పేరు తెచ్చుకున్నటువంటి గుత్తి ఆదిల్ గారు
4 గిత్తలను అయితే పెంచి పోషిస్తున్నారండి. నీళ్ళు ఇప్పుడేం అవసరం లేదు.